ఉదయకాలం పునరుద్ధాన సందేశాల శక్తి కొరకు ఆహ్వానం. 24వ అధ్యాయంలో 42వ వచనం నుండి మరలా 49 వరకు మనం గమనిస్తే ప్రభు వారి యొక్క పెదవులను తెరుచుట, ప్రభువైన యేసుక్రీస్తు వారితో చెప్పిన సత్యం. అపోస్తల కార్యములో 1వ అధ్యాయం 8వ వచనంలో మీరు వెళ్ళి యెరూషలేములో మీరు కనిపెట్టండి. అపోస్తల కార్యము 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అప్పటి వరకు భయముతో ఉండినవారు, విభ్రాంతిగా ఉండినవారు, అనుమానంగా ఉన్నవారు ఈనాడు ఆశ్చర్యకరంగా పునరుద్ధాన శక్తిని పొందిన వారై 48వ వచనంలో ప్రభు చెప్తున్నారు వారి గురించి. లోక 24:48 ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పాను. వారు పట్టణంలో నిలిచి ఉన్నారు, మేడగదిలో ప్రార్థించారు. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో సాక్షాత్తు పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందారు. పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వారు ఏమాత్రం కూడా జంకక, ఏమాత్రం కూడా కునుకక వారు వెళ్ళి బలముగా దేవుని యొక్క వాక్యమును బోధించారు. వారిలో మొదటగా ఏ పేతురు అవిశ్వాసిగా ఉన్నాడో, ఏ పేతురు బ్యాక్ స్లైడర్గా ఉన్నాడో, ఏ పేతురు నేను ఆయన్ని ఎరుగను అని చెప్పాడో ఆ పేతురే పరిశుద్ధాత్మ శక్తిని పొంది ఈ వాక్యములు ఆయన చెప్పగా 37వ వచనంలో వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, అనగా వారి పెదవులు తెరుచుకుని పరిశుద్ధాత్మ వారితో ఉండి పునరుద్ధాన శక్తి ద్వారా వారు గంభీరమైన వర్తమానం పేతురు చెప్పగా అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. 41వ వచనం కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాలం ప్రియమైన సంగమా, నీ పెదవులు తెరవబడినయా? పరిశుద్ధాత్మ అనే వరమును నువ్వు పొంది దేవుని యొక్క వాక్యమును పంచుకుంటున్నావా? లేక సాక్షిగా ఉన్నావా? లేక నిద్రాణంలో ఉన్నావా? నువ్వు నిద్రాణంగా ఉంటే, అటు ఇటు లేకుండా మధ్యలో ఉంటే ఏమాత్రం ప్రయోజనం లేదు. ప్రభువుకు సాక్షిగా ఉండాలంటే ఆయన దగ్గర కనిపెట్టాలి, ఆయన ఆత్మను పొందాలి, ఆయన జీవవాక్కుని చేయబట్టాలి, ప్రకటించాలి, అనేక మంది శిష్యులను చూడాలి, నీ జీవితంలో ధరించాలి. దేవుడి కొద్ది మాటలు మీ హృదయంలో దీవించును గాక. మహోన్నతుడైన మా గొప్ప తండ్రి, మా కన్నులు తెరిచిన ప్రభా, మా మనసులు తెరిచిన ప్రభా,
మా స్వరమును తెరిచిన ప్రభా మమ్మల్ని బలపరచండి. ప్రభువైన యేసు నామమున అడిగి ఉన్నామా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెన, కృప ప్రతి వారి మీద కృమ్మరించబడును గాక. ఆమేన్.